అరే మీరు ఎన్ని తిప్పలు పడినా రక్షణ పొందేవాళ్ళు పొందుతున్నారు, కాదురా ఇంకా మెరిట్గా చేయాలి మన వర్క్ అన్నాడట. ఏం చేద్దామండి పాస్టర్లు అందరినీ సావగొడితే అన్నాడట ఒక దెయ్యం. ఒరే ఆ పని చేస్తే ఒకరిని చంపితే 1000 మంది తయారవుతారా వాళ్ళు, అట్లా చేస్తాడు ఆయన. ఇంకొకటి చంపేస్తే మొత్తం కలిసి ఎంతమందిని చంపామో అంతమంది పరలోకం పోతారు, మళ్ళీ మెయిన్ కిరీటాలు వస్తాయి వాళ్ళకి. అవునా? సరే ఓ పని చేస్తే పాస్టర్లు కాకుండా విశ్వాసం సాగుకొడితే అన్నాడు ఇంకొకటి. ఇంత పనికిమాలిన దేయాలి కాబట్టి రా మనం ఇక్కడ చేస్తున్నాం చీకట్లో. ఏం తెలియరా, విశ్వాసం చంపితే చచ్చిన వాళ్ళందరూ పరలోకం పోతారా, నరకానికి కదా మనం తీసుకెళ్ళాలి. సరే ఇంకొక దయ్యం వచ్చాడంట. సైతాన్ గారు నేను అట్లా చేయట్లేదండి, నేను ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫిరాయించాను, మార్చానండి. ఏం చేస్తాను తెలుసా, చర్చికి వెళ్తున్నా, పాస్టర్ని కదిలిట్లా విశ్వాసాన్ని కదిలిట్లా వెళ్తున్నా, నేను కూడా వెళ్ళి కూర్చుని ఆడు కష్టపడి ప్రసంగం చేస్తాడు కదా, ఆడు చెప్పే మాటలు విని వీళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుదామన్న ఆలోచన, అదే రక్షణలోకి వద్దాం రక్షింపబడదాం అన్న ఆలోచన వస్తుంది కదా, దాన్ని కూడా నేను ఆపట్ల రాణిస్తున్నా, వాక్యం విన్నిస్తున్నా, చర్చికి బానిస్తున్నా అంటే వాడు వెర్రి ముఖం వేసుకొని చూశాడంట. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నా, చర్చికి బానిస్తున్నావా, వాక్యం విన్నిస్తున్నావా, రక్షణకు తీర్మానం చేయనిస్తున్నావా? అవునండి అన్నీ చేయనిస్తున్నా. ఆఖరి మాట ఏనండి, అయితే చివరిలో ఒక మాట అంటుందండి. ఏమంటున్నారండి, చర్చికి వచ్చావు, వాక్యం విన్నావు, తీర్మానం చేశావు, ఇక చాలు, బాప్తీసం రక్షణ అనుభవం కొద్దిగా ఆగి చేద్దు కానీ లేని వాయిదాలు వేస్తున్నానండి అన్నాడట. శబ్బాష్రా, ఎంత ముదిరిపోయావరాను, నీలాంటి వాడు నా బృందంలో ఉంటే మామూలుగా ఉండదురా. ఇది చూసావా, చర్చికి రానిస్తున్నాడు, వాక్యం వినిస్తున్నాడు, ప్రార్థన చేయనిస్తున్నాడు, తీర్మానం చేయనిస్తున్నాడు, కానీ రక్షణ పొందటానికి ఆ క్రియ చేయటానికి మాత్రం ఒక్క మాట అంటున్నాడంట, ఇప్పుడు కాదులే అంటున్నాడంట. ఎంతమందికి అర్థమైందో? ఎప్పుడు కాదులే అయిపోయాయి. ఇక ఎన్ని సంవత్సరాలు చర్చిలో కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది?